పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలను మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. నీనీవే వారు ఇప్పుడు కరెక్ట్గా చదవండి అమ్మా పదాన్ని. నీనేవే నినే కాదు కదా, మనకు ఆంధ్ర వాళ్ళకంటండి రెండో పదానికి ఒత్తిలేవటం అలవాటు అంట, సాగదీయడం అంటారు కదా దాన్ని. అందుకే నీనేవే అంతేనమ్మా. నేనే తప్పు పలుకుతున్నానంటారా? నీనేవే అంతేనండి. నేకి ఒత్తులేదు కదా అక్కడ, నీనేవే కాదు కదా. పోన్లేండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీనేవే అంతే కదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు చదవరు అనుకుంటా. నీనేవే వారు అంతేనండి. వచ్చేసింది రెండవ వత్తు. నీనేవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనేవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువానికి స్తోత్రములు. ఈ ఉదయకాలపు మొదటి ఆదివారపు ఆరాధన, జనవరి నెలలో ఆఖరి ఆదివారపు ఆరాధన. ఇంతటితో ఈ నూతన సంవత్సరాల ప్రసంగాలను మేము ముగించుకోబోతూ ఉన్నాము. రానున్న దినాలన్నిటిలోనూ నీ బలమైన సాధనంగా నీ సన్నిధిలో వాడబడే కృప కూడా మాకు దయచేయండి. అలాగే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మతో నీ శక్తితో మమ్మల్ని నింపండి. ప్రభా, ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక అని మీరు వ్రాయించారు. దురద చెవులు కలిగిన వారిగా కాకుండా, కల్పన కథల వైపు చెవి యొగ్గు వారంగా కాకుండా, దేవుడు తెలియచేసిన సమాచారాన్ని నమ్మేవారంగా మమ్మల్ని ఉంచండి. ఈ స్థలాన్ని మమ్మల్ని కూడా నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పేరిట ప్రార్థించి మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. నినివే పట్టణస్థులను గురించి ఒక ప్రాంతపు వారితో దేవుడు మాట్లాడుతూ, యోనా గారు ప్రకటన చేస్తే యోనా 3 దినాల పాటు ఆ నినివే ప్రాంతంలో సంచరిస్తే ఆ ప్రజలు దేవుని మాటను విశ్వసించి మారు మనస్సును పొంది ఉన్నారు. మీరు యోనా కంటే గొప్పవాని మాటలను విని మారు మనస్సు పొందలేకపోతున్నారు అంటూ ఒక ప్రాంతాన్ని ఉద్దేశించినటువంటి ప్రజలతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతాన్ని ఉద్దేశించిన ప్రజలతో మాట్లాడుతున్నారు అంటే 11వ అధ్యాయము 20, 21, 22వ వచనం, అదే మత్తయి సువార్తలో. అక్కడ నేను చెప్తాను, మీరు వినండి. ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారమైనటువంటి అద్భుతాలు చేశారో, ఏ ఏ పట్టణములలో విస్తారమైనటువంటి బోధను జరిగించారో, ఏ ఏ పట్టణాలను అనేక మార్లు సందర్శించారో, ఏ ఏ పట్టణాలకు ఆయనే మూల కేంద్రంగా ఉన్నారో ఆ పట్టణాన్ని ఉద్దేశించి దేవుడు ఈ ప్రకటన చేయుచున్నాడు. ఒక మాట చెప్తాను, దేవుని ఉనికి లేనివారు మారు మనస్సు పొందకపోవటం ఆశ్చర్యం కాదు. కానీ దేవుని ఉనికిలో ఉన్నటువంటి వారు, దేవుని ఉనికిని ఎరిగి ఉన్నటువంటి వారు, దేవుని అద్భుతాలను చూస్తున్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారు దేవుని సన్నిధిలో మారు మనస్సు పొందకపోవటం అనేది విచారించదగినటువంటి విషయం. గమనించండి, ఇక్కడ కపెర్నహూము అనే పట్టణాన్ని ఉద్దేశించి, ఆ పట్టణంలో ఉన్న కొరాజీనా, బెత్సెదా అనే ప్రాంతాలను ఉద్దేశించి దేవుడు వారితో మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ అనేక రీతులుగా బాధపడుతూ ఉన్నారు. దేవుడు వారి మధ్యలో అద్భుతాలు చేయటం దేవునికి సంతోషమైంది. దేవునికి వారి మధ్యలో బోధించటం సంతోషమైంది. దేవుడు వారి మధ్య సంచరించటంలో సంతోషించాడు. కానీ
ఇన్ని చేసినా వారు మారు మనస్సు పొందకపోవటాన్ని బట్టి విచారించాడు. ఇన్ని జరిగించిన వారిలో మారు మనస్సు రాకపోవటాన్ని బట్టి దుఃఖపడ్డాడు. ఆ దుఃఖముతోనే ఆ యొక్క ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైనటువంటి అద్భుతాలను జరిగించాడో ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలను తూరు సీదోను ప్రాంతంలో చేసి ఉండిన ఎడల ఆ ప్రజలు మారు మనస్సు పొంది ఉండేవారు, ఆ ప్రజలు రక్షించబడి ఉండేవారు. సొదొమ గొమొర్రా ఉన్న ప్రజలే గనక ఈ ప్రకటనలు విని ఉండిన ఎడల వారు సహితము రక్షించబడి ఉండేవారు. మీరు ఎందుకు ఇంకా మారు మనస్సు లేని వారి వలె, మీరెందుకు ఇంకా ఇన్ని కార్యాలు చూసి ఉండియు దైవోగ్రతకు పాత్రులవుతూ ఉన్నారు అంటూ ఆ పట్టణ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు వారి పట్టణాలలో చేసిన అద్భుతాలు అనేకములుగా వ్రాయబడి ఉన్నప్పటికీ 3 ప్రాధాన్యమైనవిగా ఉన్నాయి. దేవుడు కపెర్నహూములోనే గుడ్డివానికి స్వస్థతను కలిగించారు. రెండవదిగా చూస్తున్నప్పుడు ఫిలిప్పును కనుగొన్నారు, ఫిలిప్పును ఏర్పరచుకున్నారు కపెర్నహూములో నుంచే. బెత్సైదా వాడని వ్రాయబడి ఉంది అతని గురించి. యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం తర్వాత చదువుకోండి. ఆయన పిలుపును గురించి అక్కడ వ్రాయబడి ఉంది. అంతేకాదు లూకా సువార్త 1వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ ఆయన స్వస్థతనిచ్చినట్లుగా, జ్ఞానము లేకుండా ఆయన వద్దకు వచ్చిన వారందరికీ ఆయన బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా ఆయన ఆ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు చేశారని వ్రాయబడి ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, మార్కు సువార్త 8వ అధ్యాయంలోనూ ఆ పట్టణంలో చేసిన అద్భుతం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనూ దేవుడు ఆ పట్టణంలో చేసిన అద్భుతం ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయంలోనూ దేవుడు ఆ ప్రాంతంలో చేసిన అనేక అద్భుతాల గురించి వ్రాయబడి ఉంది. ఇన్ని అద్భుతాలు పొందినటువంటి వీరిలో, ఇంత దగ్గరగా యేసు ప్రభువుని అనుభవించినటువంటి వీరిలో మారు మనస్సు ఏమి లేదంటండి, మారు మనస్సు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని అద్భుతాలు పొంది ఇన్ని కార్యాలు చూసి ఎంత జ్ఞానాన్ని విన్న వీరిలో మారు మనస్సు లేదు. ఇది సంతోషించదగిన విషయమా, విచారించదగిన విషయమా? మరి మనలో ఉందా? దేవుడు ఆ పట్టణాల్లో చేసిన అద్భుతం మనలో చేయలేదా? దేవుడు వారితో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడలేదా? వారి మధ్యలోనే సంచరించిన దేవుడు మనతో మాట్లాడలేదా? అంటే వారికంటే అధికంగానే మనం దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నాం. మరి మనలో అటువంటి మారు మనస్సు అనేది కలిగిందా? మారు మనస్సు అంటే ఏంటండి అంటారు కదా. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఎదురై మారు మనస్సు పొందావా అని అడిగారు అనుకోండి, మనం ఇచ్చే సమాధానాలు రకరకాలుగా ఉంటాయి. సరైన సమాధానం చెప్పలేని వారు ఏదో ఒక సమాధానం చెప్తారంటారే, అలాగున మారు మనస్సు పొందావా అంటే ఏమంటారంటే బాప్తిస్మం పొందామండి. ఏమంటారు చెప్పండి? బాప్తిస్మం పొందామండి అంటారు. మారు మనస్సు పొందావా అంటే మీకు తెలుసా అండి మేము ఏ సంఘానికి వెళ్తామో, మా ఆత్మీయ దైవజనులు ఎవరో తెలుసా అండి? మీకు తెలుసా అండి మేము ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తామో? సరే, మీరు ఏ మందిరానికి వెళ్తున్నారు బాగుంది, మీరు మంచి సంఘానికి వెళ్తున్నారు బాగుంది, మంచి దైవజనుల్ని కలిగి ఉన్నారు బాగుంది, బాప్తిస్మం పొందారు బాగుంది, మారు మనస్సు పొందారా అంటే ఏం చెప్తారు? అసలు మారు మనసు అంటే ఏంటో మాకు తెలిస్తేనే కదండి మేము మారు మనసు పొందామో లేదో తెలియటానికి. బాప్తిస్మం అన్నారు, చచ్చిపోతే పరలోకం వెళ్తామన్నారు, భూమి మీద పాపాల నుంచి పాప క్షమాపణ కలుగుతుంది అన్నారు, అందుకే నీటిలో నుంచి ఒకరోజు తీయబడి ఎవరైనా ఏమన్నా అడిగితే మాకేం భయం లేదు, ఎన్నో ఏళ్ల క్రితం నీళ్ళలోంచి ముంచి తీశారు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నాం. ఎన్నో ఏళ్ల క్రితం నీటి నుంచి తీయబడిన నీకు ఇక బాప్తిస్మం అయిపోయినట్టేనా, పరలోకం దొరికేసినట్టేనా అంటే ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా, ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తి అయినా, ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఆ మనుష్యుడు సంఘ పెద్ద అయినా, ఆ స్త్రీ సంఘ పెద్ద అయినా, దైవజనులైనా, ఎంత గొప్ప సంఘమైనా మారు మనస్సు లేకపోతే పరలోక రాజ్యము లేదు. నేను బాప్తిస్మం తీసుకున్నానండి, గొప్ప దైవజనుని చేతుల మీద తీసుకున్నానండి, మారు మనస్సు పొందావా?
నేను పవిత్రమైనటువంటి యోర్దానులో బాప్తిస్మం తీసుకున్నానండి. మారు మనస్సు పొందావా? ఇక్కడ యేసు ప్రభువుకి బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే, అన్ని అద్భుతాలు వారి మధ్యలో దేవుడు జరిగించినా వారికి ఏం కలగలేదంటండి? మారు మనస్సు కలగలేదు. అందుకే దేవుడు వారిని బట్టి విచారపడ్డాడు, బాధపడ్డాడు. వారికి ఎన్నో విషయాలను జ్ఞాపకం చేశాడు. ఈరోజు కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందే జన్మించిన యోహాను అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అనే బోధన జరిగించారు. బాప్తిస్మం తీసుకుంటున్నారంటండి ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వారు బాప్తిస్మం తీసుకోవటాన్ని చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించువాడెవడు? మేము నీట ముంచబడిన వారము, బాప్తిస్మము తీసుకొనబడిన వారము, మాకింకా ఏ భయము లేదనుకుంటూ మీరు బ్రతుకుతున్నారు కదా. బాప్తిస్మం ఒక్కటే మీకు సరిపోయినటువంటిది కాదు, మారు మనస్సుకు తగినటువంటి ఫలాన్ని మీరు ఫలించాలి అని యేసుక్రీస్తు కంటే ముందే భక్తుడైనటువంటి యోహాను నీళ్లలో మునిగి బయటకు వస్తున్న శాస్త్రులకు, పరిసయ్యులకు బోధించాడు. ఇప్పుడు మారు మనస్సుకు తగినటువంటి ఫలము మన దగ్గర ఉందా? మారు మనస్సుకు తగిన ఫలము మనము ఫలించేడి వారముగా ఉన్నామా? మనలో మారు మనస్సు అనేది ఉందా? ఇంకా మాయ మనస్సు వేసుకొని బ్రతుకుతున్నామా? వేషం కరిగిపోతుంది. వేషం ఏమవుతుందండి? వేషం కరిగిపోతుంది. ఇటుక మీద ఇటుక పెట్టబడిన నకిలీ మెట్లు కూలిపోతాయి, కానీ వాస్తవమైనవి, స్థిరమైనటువంటి పునాది నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు ఎలాంటి వారు అని అంటే, దారి తెలిసి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వలె ఉన్నారు. ఏం తెలుసంటండి? దారి తెలిసి రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? నువ్వు అచ్చిపాలని మధ్యలో పెట్టుకుని గోపాలపురం, వాదాలకుంటా, దేవరపల్లి, వెదులుకుంటా ఎన్నిసార్లు తిరిగినా ఆ ఊర్లోకైతే నీకు తెలుసు, కానీ నువ్వు ఆ దారిలో ప్రయాణించకపోవటం చేత నీవు సరి అయినటువంటి గమ్యానికి చేరుకోలేకపోతున్నావు. నేను ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే యోహాను ద్వారా మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలని బోధించారు. ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు పరిచర్య చేస్తున్న కాలంలో కూడా నేను కేవలం ఈ అద్భుతాలు జరిగించటం, ఈ ఆశ్చర్యకార్యాలు జరిగించటం, మీరు మారు మనస్సు పొందటం కోసమే, కానీ ఇవే శాశ్వతమని చెప్పటం నా ఉద్దేశం కాదు అని స్పష్టంగా బోధించారు. ఏం బోధించారంటండి? నేను మిమ్మల్ని స్వస్థపరచడానికి రాలేదు, నేను మిమ్మల్ని అద్భుతాల చేత నింపి ఇదే భక్తి అని చెప్పడానికి రాలేదు, వీటి ద్వారా మీరు మారు మనస్సు పొందటం కోసమే నేను వీటిని జరిగిస్తున్నాను. నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అద్భుతం కోసం భక్తా, మారు మనస్సు కోసం భక్తా? ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, దేవుడు స్వస్థపరుస్తాడు తప్పకుండా. మారు మనస్సు మనకుంటే మనం స్వస్థత పొందటం మాత్రమే కాదు, మనం ప్రార్థన చేస్తే ఇంకా అనేకులు స్వస్థత పొందుతారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బలహీనమైన రోగం వచ్చింది, పోనీ అనుకోని సమస్య వచ్చి పడింది, దేవుడు విడిపించాడు. మరలా రోగం రాదన్న గ్యారంటీ ఉందా? మరలా సమస్య రాదని గ్యారంటీ ఉందా? పోనీ దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇవన్నీ మనల్ని పరలోకం తీసుకెళ్తాయా? దేవుడు నీకు ఇచ్చిన భౌతికమైన ఆశీర్వాదాలన్నీ మూటగట్టుకొని నీతో పాటు పరలోకం వస్తాయా? దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని మూటగట్టుకుని నువ్వు పరలోకం వెళ్తావా అంటే అన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. నువ్వు కట్టుకున్న వస్త్రం కూడా నీతో రాదు, నువ్వు ధరించుకున్నవేవి నీతో కూడా నాతో కూడా రావు. అన్నీ ఎన్నిచ్చినా దేవుడు అన్నీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి దిగంబరిగా వచ్చాం, దిగంబరిగా వెళ్ళవలసి. అయితే మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లేది మారు మనస్సు, మనల్ని ఆయన దగ్గర కూర్చుండబెట్టేది, ఆయన పాదాల సన్నిధికి చేర్చేది మారు మనస్సు. అందుకే దేవుడు చెప్తున్న ఒక గొప్ప మాట ఏమిటంటే, ఆదిమ సంఘానికి దేవుడిస్తున్న ఆజ్ఞ ఇది.
చాలామంది దేవుని ఆజ్ఞలంటే ధర్మశాస్త్రం వరకు చూస్తారు, లేకపోతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఒక్క ఆజ్ఞలో చూస్తారు. కానీ కొత్త ఆజ్ఞ, దేవుడు ఆదిమ సంఘానికి ఇచ్చిన ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని, స్లోగా చదవండి, మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి. దేవుడు తన ప్రత్యక్షతలన్నీ ఒక్క మాటలో రాశారు. ఒక కాలాన్ని దాటొచ్చాం. ఏ కాలం అది? అజ్ఞాన కాలం. ఏ కాలం అది? అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు ఏం చేశాడంట? చూసి చూడనట్టు ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ అజ్ఞాన కాలం ఉంటుంది. ప్రభువుని ఎరగక ముందు ఉంటుంది ఆ కాలం, లేక ప్రభువు దగ్గరకు వచ్చిన క్రొత్తల్లో ఉంటుంది ఆ కాలం. కానీ మనుషుడు ఎప్పుడు అజ్ఞాన కాలంలోనే ఉండకూడదు. మీ బిడ్డకి ఎన్నేళ్ళు ఎదిగిన జ్ఞానం రాలేదనుకోండి, ఆ బిడ్డని హాస్పిటల్స్ చుట్టూ తిప్పాలి, ఆ బిడ్డ కోసం ఏడవాలి. ఆ బిడ్డ దేనికి ఉపయోగం కూడా కాదు. అందుకే ఆ అజ్ఞాన కాలంలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడంటే చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ ఇప్పుడేమంటున్నాడంటే అంతటను అందరును. కొందరా అందరా? అంతటా కొన్ని ప్రాంతాల్లోనేనా? అంతటా అందరూ. ఆ అందరిలో నువ్వు ఉన్నావు, నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉంది, నీ బిడ్డలున్నారు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నేను కూడా ఉన్నాను, మనమందరమును. ఇప్పుడు అంతటా అందరూ ఏం చెయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? ఏం పొందాలంటమ్మా? మీరు ఆస్తి పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను, మీరు పేరు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను, మీరు స్వస్థతను పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను, మీకు లాభం కలగాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అంటారు అయినా మనకు అది చాలు. దేవుని దగ్గరకు వచ్చాక మన పరిస్థితి బాగుంటే మన ఆధ్యాత్మిక స్థితి సమాధిలాగున్నా పట్టించుకోం మనం. మనకన్నీ లాభం కలిగితే ఆధ్యాత్మికంగా ఎంత నష్టం వచ్చినా పట్టించుకోం మనం. మనకన్నీ చుట్టూ సంతోషంగా ఉంటే దేవుడు ఎంత ఏడుస్తున్నా పట్టించుకోం మనం. పట్టించుకుంటారా? పట్టించుకోరు. అందుకే దేవుడు నడుస్తూ నీ కళ్ళు నెత్తికెక్కితే కిందకు చూడాలని కింద ఒక రాయి పెడతాడు. అప్పుడు అబ్బా అంటూ దేవుడు గుర్తొస్తాడు. అంతేకాని దేవుడికి నీకు దెబ్బ తగిలించాలని ఇష్టం కాదు. నువ్వు చూపు మరలిపోయింది, మరలా తిరిగి నువ్వు చూడాలి. నీ చూపు దాటిపోతుంది, మరలా నువ్వు దేవుని వైపుకి చూడాలి. ప్రియులారా గమనించండి, అంతటా అందరికీ ఏం కావాలి చెప్పండి? ఈరోజు మన జీవితాల్లో మారు మనసు తప్ప అన్నీ ఉన్నాయి అంటాను నేను. మారు మనసు తప్ప అన్నీ ఉన్నాయి. మరి మారు మనసు లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు 30వ వచనం చదివారు కదా, దాని కింద 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను చదువుతాను, మీరు వినండి. 31వ వచనంలో ఎందుకు మారు మనసు పొందాలంటే, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మారు మనస్సు పొందండి, ఇది ఆజ్ఞ. పొందకపోతే మీకోసం ఒక తీర్పు ఉంది, ఇది సమాధానం. పొందకపోతే ఏముందంటండి? దేవుడు మీకోసం ఒక దినాన్ని ఏం నిర్ణయించాడండి? తీర్పు. కోర్టుకు వెళ్ళాక తీర్పు తప్పదు. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడిన తర్వాత తీర్పు తప్పదు. నువ్వు మారు మనస్సు పొందావా సరే, పొందకపోయావా నీకు దేవుడు తప్పకుండా ఒక తీర్పును నిర్ణయించి ఉంచాడు. నేను ఒక మాట చెప్తాను, అక్కడ తీర్పుకి మార్పు లేదు. అక్కడ తీర్పుకి ఏం లేదండి? మార్పు లేదు. ఎలాంటిదో చెప్తాను. 430 సంవత్సరాలు, ఇంచుమించుగా 430 సంవత్సరాలు
ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. నేను విడిపిస్తాను అన్న దేవుని వాగ్దానం ఉంది. నేను మరలా మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పిస్తాను అన్న దేవుని మాట ఉంది గనక వాళ్ళకి విడుదల, మరలా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చే అవకాశము దొరికింది. నా మాట వినండి. 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా పట్టబడ్డారు ఇశ్రాయేలీలు. మిమ్మును బబులోను చెరలో నుంచి విడిపిస్తాను అన్న దేవుని వాగ్దానం ఉంది గనక వారికి బబులోను నుంచి మరలా తిరిగి వచ్చే అవకాశం దొరికింది. నా మాటలు అర్థమవుతున్నాయా? వారికి మరలా బబులోనులో నుంచి తిరిగి వచ్చే అవకాశము దొరికింది. అదే అవకాశం ధనవంతుడికి వచ్చిందా అండి? బ్రతిమలాడాడు కదా దేవుణ్ణి. నా ఇంటి దగ్గర చాలామంది అన్నదమ్ములు ఉన్నారయ్యా, నా పెద్ద కుటుంబం ఉంది, మీరు మారు మనస్సు పొందకపోతే పాతాళంలో యాతన పడతారని నేను ఒక్క మాట చెప్పి అవకాశం దొరికిందండి. ధనవంతుడికి అవకాశం దొరకలేదంటే అర్థం నీకు నాకు కూడా అవకాశం లేదు, రాదు. ఒకే తీర్పు. అయ్యా ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి, మళ్ళీ వెళ్ళిపోయి మందిరాన్ని విడిచిపెట్టకుండా, దైవజన్ని విడిచిపెట్టకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతానని నువ్వు కాళ్ళు కాదు కదా పొర్లి 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 ఏడ్చినా నీకు అవకాశము రాదు. అవకాశమే లేని రాజ్యాల్లోకి, అవకాశమే లేని స్థానంలోనికి మనం వెళుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ సరి చేసుకునే అవకాశం లేదు, అక్కడ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేదు, అక్కడ బ్రతిమలాడే అవకాశం లేదు. మరి ఇక్కడ ఎలా ఉండాలి? ఇక్కడ ఏమై ఉండాలి? మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇది దేవుని ఆజ్ఞ. నువ్వేదేదో దేవుని ఆజ్ఞ అనుకుని అక్కడతో నీ జీవితాన్ని ముగించుకుందాం అనుకోవద్దు. ఏదో సినిమా హాల్లోకి వచ్చేటప్పుడు వచ్చి వెళ్ళేటప్పుడు హీరోలాగా వెళ్ళిపోవటం అనుకోవద్దు. ఏదో పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళి చూసి వెనక్కి వెళ్ళిపోయినట్టు అనుకోవద్దు. దేవుని వాక్యం నిన్ను గద్దించుచున్నప్పుడు, దేవుని వాక్యం నిన్ను హెచ్చరించుచున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితానికి ఏదో అవసరమైందో అది గుర్తించుకోవాలి. దేవుడు నీతిమంతుడని నువ్వు ఎరిగి ఉంటే నీలో ఉన్న అవినీతిని కూడా నువ్వు గుర్తించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడని ఎరిగి ఉంటే నీలో పరిశుద్ధత లేకుండా ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. దేవుడు గొప్పవాడని నువ్వు ఎంచితే నీలో గొప్ప లక్షణాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. దేవుడు యోగ్యుడని నువ్వు ఎంచితే ఆ యోగ్యత నీ జీవితంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను వచ్చి వెళ్ళిపోయాను, ఈ వారంలో నాకు ఏ దెబ్బ తగలదు, ఈ వారంలో ఏది రాదు, నాకు ఈ వారంలో అన్నీ మేలే అనుకుంటే పొరపాటు సుమా. మనం నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి, మనం ఖాళీ స్థలంగా ఉంచితే దేవదూతలు వచ్చి అక్కడ కూర్చుంటాయి. అంతేకాని దేవుడికి నష్టం లేదు, నష్టపోయేది దేవునికి. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన, అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. పొందకపోతే మీకోసం ఒక తీర్పు దినము ఉంది. మారు మనస్సు అంటే ఏమిటి? ఈ మారు మనస్సు పొందటం కోసం దేవుడు చేస్తున్నది ఏమిటి? ఈ మారు మనస్సు పొందటం కోసం దేవుడు చేస్తున్నది ఏంటి? ఈ మారు మనస్సు పొందటం కోసం మనం చేయాల్సిందేంటి? నేను మూడు విషయాలు పావు గంటలో చెప్తాను. అసలు మారు మనస్సు అంటే ఏమిటి? రెండవది, మనం మారు మనస్సు పొందటం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మూడవది, మనలో మారు మనస్సు రావటం కోసం మనం ఏం చేయాలి? అమ్మ ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. మారు మనస్సు అంటే ఏమిటి? మనం మారు మనస్సు పొందటం కోసం దేవుడు చేస్తున్నది ఏమిటి? మనం మారు మనస్సు పొందటం కోసం మనం చేయాల్సింది ఏంటి? ఈ మూడు విషయాలే నేను చెప్తాను. మొదటిది, మారు మనస్సు అంటే ఏంటి? మీరు చెప్పండి, మారు మనస్సు అంటే ఏంటో. అమ్మా, అది మనం చెప్పుకున్న మాట. బైబిల్ ఏం చెప్తుంది? మారు మనస్సు అంటే ఏంటో మూడు విషయాలు చెప్తాను త్వరగానే. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడే. మారు మనస్సు అనగా పాపములు క్షమించబడుట, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము, మూర్ఖులకు ఈ తరమునకు వేరుగా బ్రతకటమే మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటండి? పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము, మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా బ్రతకటం.
చాలాసార్లు చెప్పాను, మనము వేరు, మనము వేరు, మనము వేరు అని. మీరేమంటారంటే మేము వేరేమి కాము, మేము అపవాది ఒకటే, మేము లోకము ఒకటే, మేము శత్రువు ఒకటే. వేరెండిపోయిందనుకోండి, మొక్క ఎన్ని కాయలు కాస్తుంది? అంత ఆలోచనకు మీరు అంత తింగరోళ్ళు ఏం కాదు, నాకు తెలుసు. నేనే పొరపడ్డాను, మీరు తింగరోళ్ళు నేను తెలివైందని అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నేనే చాలా తింగరదాన్ని, మీరే చాలా తెలివైన వాళ్ళని. వేరెండిపోతే ఏమవుద్ది? ఎన్ని కాయలు కాస్తుంది చెట్టు? పెద్ద చెట్టు, పెద్ద చెట్టు, మంచి చెట్టు. ఎన్ని కాస్తుంది? ఎంతున్నా వేరెండిపోతే వృధాయే. నువ్వు వేరుగా లేకపోతే నీ దగ్గర ఎన్ని వరాలున్నా వృధా. నీవు వేరుగా ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మారు మనస్సు అనే వేరు నీ దగ్గర లేకపోతే, మారు మనస్సు అనే ప్రత్యేకత నీ దగ్గర లేకపోతే, నువ్వు 600 గీతాలు పాడినా, 600 వాక్యాలు చెప్పినా, 600 ప్రార్థనలు చేసినా అది వృధా. చాలామంది అనుకుంటారు, విస్తారమైన ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం లేదే. విస్తారంగా వాక్యం చదువుతున్నాం, ప్రతిఫలం లేదే. విస్తారంగా స్తుతిస్తున్నాం, ప్రత్యేకత లేదే. ఒకే ప్రశ్న, వేరుగా ఉన్నావా? ఒకే ప్రశ్న, నీ దగ్గర ఏదైనా ఒక చిన్న ప్రత్యేకత చెప్పు. నీ దగ్గర ఏదైనా మారు మనస్సు అనే ఫలంలో ఒక ప్రత్యేకత గురించి చెప్పు. అంటే నాకు పాటలు వచ్చు కానీ మారు మనస్సు గురించి తెలియదు, నాకు మాటలు వచ్చు కానీ మారు మనస్సు గురించి తెలియదు, నాకు ఎన్నో వచ్చు కానీ దీని గురించి తెలియదు అన్నావు అనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? అసలు నువ్వెవరో నాకు తెలియదు, అసలు నువ్వెవరో నాకు తెలీదు. రెండో మాట చెప్తాను నేను ఇప్పుడు, ఒక్క మాటే సూటిగా. మీరంటే ఎవరో దేవునికి తెలుసా? మీలో ఎంతమంది దేవునికి తెలుసు అంటారో? మనం ఆయనకి ఏమన్నా పరిచయం ఉందంటారా? ఎక్కడన్నా విడిగా కనపడి ఉంటే, ఎక్కడన్నా ప్రత్యేకంగా కనపడి ఉంటే, ఎందులో అన్నా వేరుగా ఉండుంటే, ఓహో వీళ్ళు నా పిల్లలా అని ఆయన అనుకునేవాడు. ఆయన మీరు అలా ఎక్కడ కనిపించుండ్రే నాకు తెలిసి, మనం అలా ఎక్కడ నిలబడి ఉండమే మనకు తెలిసి, ఇంకా ఆయన నా పిల్లలు అనుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందంటారు? రెండో విషయం చెప్తాను, త్వరగానే ముందుకెళ్ళిపోదాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నేనే చదువుతాను. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకొనుము. ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకొనుము. మారు మనస్సు అంటే ఈ నీ చెడుతనాన్ని మానుకోవటం. మారు మనస్సు అంటే ఏంటండి? ఈ నీ చెడుతనాన్ని మానుకొని ప్రభువుని వేడుకోవటం. ఏం మానుకోవాలి? ఏం చెయ్యాలి? చెడుతనాన్ని మానుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ప్రభువుని వేడుకోవాలి. ఎవరిని వేడుకోవాలని చాలామంది అంటారు, నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను కాబట్టి నాకు ప్రార్థనతో సంబంధం ఏమి లేదు, నేను చేసినా చేయకపోయినా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడు నాతో. నీ నీతి క్రియలు నీకు సాక్ష్యం చెప్పొచ్చేమో కానీ పరలోకానికి తీసుకెళ్ళలేవు తమ్ముడా. నీ మంచి కార్యాలు దేవునికి జ్ఞాపకార్థంగా చేరగలవు కానీ నిన్ను ఆయన సన్నిధిలోకి, నేను అన్ని మంచి పనులే నాకు ప్రార్థన అక్కర్లేదంటానికి లేదు. ఇక్కడ మంచి మాటలు రాశారు దేవుడు. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టడం, ప్రభువుని వేడుకోవటం. విడిచిపెట్టేశారా మీ చెడుతనాన్ని? మీ నోరు చెడ్డదే, విడిచిపెట్టారా? మీ కన్ను చెడ్డదే, చెడ్డవాటిని చూసేది మీ కన్ను. నేను పొద్దున్నే టిఫిన్ చేస్తే మొబైల్ ఎలా ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి దాదాపు ఒక 25 సంవత్సరాల యవనస్తుడు, ఇంకా చాలా సమయం అయిపోయినా బయటికి రావటం లేదేంటని తలుపులు కొట్టినా తీయకపోయేసరికి పాపం ఎవరినో తీసుకొచ్చి తలుపులు ఆ డోర్ పగలగొట్టి లోపల తీసుకెళ్తే ఆ మనిషి మీద చనిపోయి పడున్నాడు. సెల్ ఫోన్ పక్కన ఇంకా గేమ్ వస్తానే ఉంది. దరిద్రపు బతుకులు. ఫోన్ మిమ్మల్ని బాగు చేస్తుందా? అక్కడ ట్యాంక్ దగ్గర కూడా చూస్తున్నాను నేను, పోగేసుకుంటున్నారు దరిద్రులు. తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల్ని మీ అదుపాజ్ఞల్లో ఉంచండి, దేవుని యందు భయభక్తుల్లో ఉంచండి, బెత్తం వాడండి, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు కూడా బెత్తం వాడమని చెప్పారు. పూర్తిగా నశించిపోవటం కంటే వారు దెబ్బలతో రక్షించబడటం ఎంతో ఆశీర్వాదం. వారు దెబ్బలు కలిగినప్పటికీ మేలు పొందటం ఎంతో ఆశీర్వాదం.
నాకు అనిపించింది, దాదాపు ఒక 20-25 సంవత్సరాల మధ్యలో ఉంటుందేమో, ఆ తల్లిదండ్రులు ఘోరం చూస్తున్నప్పుడు వీడు చిన్నప్పుడే చచ్చిపోయి ఉంటే వీళ్ళకి బాధ ఉండేది కాదు కదా అనిపించింది. వాస్తవమైన మాట చెప్తున్నాను నేను. వీడు చిన్నప్పుడే చచ్చిపోయి ఉంటే తల్లిదండ్రులకి ఈరోజు ఇలా ఏడ్చే పరిస్థితులే. తల్లిదండ్రులు భోజనం పెట్టక చచ్చిపోయాడా, చదువు చప్పించక చచ్చిపోయాడా, మంచి చెడ్డలు చూడక చచ్చిపోయాడు అంటే కొవ్వెక్కి చచ్చిపోయాడు. కళ్ళను అదుపులో ఉంచుకోలేక, చదవలేక, జ్ఞానం లేక, మంచి స్నేహితులు లేక, మంచి సహవాసం లేక, మంచి చెడు చెప్పేవారు లేక. జాగ్రత్త, మీ జీవితాలు ఒక విలువైన ఎత్తైన స్థానాల్లో పెట్టాలని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటే మీరే వాటిని ఏం చేసుకుంటున్నారో. దేవుడు మీ జీవితాలను వెలిగించాలని కోరుకుంటున్నాడు, మీరేమో చీకట్లో ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఒక మంచి ఉద్యోగులుగా ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నాడు, మీరేమో పెంటగల స్థానాల్లో నిలబడటానికి కోరుకుంటున్నారు. జాగ్రత్త, దేవుడు ఎప్పుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడని అనుకోవద్దు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారు, చెడుతనాన్ని మానుకోవాలి. ఖచ్చితంగా మానుకోవాల్సినవి అవే. ఏది నీ జీవితానికి హానికరమో, ఏది నీ శరీరానికి హానికరమో, ఏది దేవుని దృష్టి ఎదుట హానికరమో దాన్ని తప్పకుండా మానుకోగలగటమే మారు మనస్సు. దాన్ని మానుకోగలిగితేనే అది మారు మనస్సు. మూడోది కూడా చెప్తాను, మరి ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ నాకంటే స్పీడ్గా సమయం పరిగెట్టేస్తూ ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 20-21 వచనాలను చదువుతున్నాను, వినండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పైన 19వ వచనంలో చూస్తే యూదుల కుట్రలు, శోధనలు, కన్నీళ్లు విడుచుట అనే మాటలు కనబడతాయి. పౌలు గారండి ఎంతమంది కుట్రలు పన్నారో ఆయన మీద, ఎన్ని కన్నీళ్లు విడిచాడో లెక్కలేదు. పిల్లల కోసం కాదండి, కుటుంబం కోసం కాదండి, ఆస్తుల కోసం కాదండి, పేరు ప్రతిష్టల కోసం కాదండి, కేవలం సువార్త కోసం, కేవలం సువార్త కోసం, కేవలం క్రీస్తుని ప్రకటించుచున్న కారణాన్ని బట్టి ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కుట్రలు అనుభవించాడు. అయినా నేను మారు మనస్సు పొంది ఉన్నాను గనక నాకెన్ని సంభవించినప్పటికీ ప్రయోజనకరమైంది దాన్ని నేను దేన్ని దాచుకోను. ఇంటింటా నేను బోధిస్తాను, ఇంటింటా నేను ప్రకటిస్తాను. ఎవరికి ప్రకటిస్తానో తెలుసా? గ్రీసు దేశస్తులకి, యూదులకు కూడా, నన్ను శ్రమ పెట్టిన వారికి, నన్ను బాధించిన వారికి, నా కన్నీటికి కారణమైన వారికి కూడా నేను ఒక సువార్తనవుతాను. అది నా మారు మనస్సు అన్నాడు పౌలు గారు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు అనిపించింది, తన కన్నీటికి కారణమైన వ్యక్తి ఎదుట నిలబడి సువార్త చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరనిపించింది. తమను ఎవరైనా బాధ పెడితే వాళ్ళ ఎదుట నిలబడి ఇది నా దేవుని సువార్త అని సాక్ష్యం ఇవ్వగలిగే బ్రతుకు కలిగిన వారు ఒక్కరైనా ఉన్నారా అనిపించింది. యూదులు పౌలు కన్నీటికి కారణం. యూదుల కుట్రల వల్లే అనేక మార్లు చెరసాల పాలైపోయాడు. యూదుల కుట్రల వల్లే ఎన్నోసార్లు తన శరీరం అంతా నలిగిపోయింది. కొరడా దెబ్బలతో నలిగిందండి, మాటలతో కాదు. చాలామంది మాటలకే నలిగిపోయామంటారు, కొరడా దెబ్బలతో నలిగిపోయింది. అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంట? మానట్లేదు, నేను ప్రతిరోజు ఇంటింటికి వెళతానే ఉన్నాను. ఈరోజు వెళ్ళా, మీకు అర్థమయ్యే మాట చెప్పనా? ఈరోజు ఒక యూదుడి ఇంటికి వెళ్ళాడు అనుకోండి పౌలు గారు, ఎందుకు వచ్చేవాళ్ళగా అన్నాడు అనుకోండి గట్టిగా, కోపంగా. వెంటనే యేసుక్రీస్తు ప్రభు మంచివాడు, ఆయనకి వేరుగా నువ్వు ఉండొద్దు అని చెప్పాడు అనుకుందాం, ఉదాహరణగా చెప్పుకుందాం. వెంటనే అక్కడున్న వ్యక్తి ఆ చేతిలో ఉన్న కర్ర తీసుకొని టపటప రెండేశాడు. ఏం చేశాడు? టపటప రెండేశాడు. ఇతను వచ్చేసాడు. మరలా నేను వెళ్ళి ఏ టైంకి అయితే వెళ్ళాడో మరలా అదే టైంకి వెళ్ళి నిలబడి యేసుక్రీస్తు నిన్ను కోరుకుంటున్నాడు, ఈసారి చెప్పుతో కొట్టుంటాడు. మళ్ళా 3వ రోజు కూడా అదే టైంకి వెళ్ళి యేసు ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. ఆ స్థానంలో నువ్వు ఉంటే, ఆ స్థానంలో నువ్వు నేను ఉంటే, ఆ స్థానం మనదైతే కొన్నాళ్ళకి, కొన్ని రోజులకు, కొన్నేళ్లకు తెలీదు. ఈ వ్యక్తి తలుచుకుంటే, ఈ వ్యక్తి అనుకుంటే
ఆ మొదటి రోజే నన్ను చంపేయగలడు, ఆ మొదటి రోజే నా మీద ఎదురు తిరగగలడు, ఆ మొదటి రోజే నాకు సమాధానం చెప్పగలడు. కానీ బదులు యేసు మాటతో ప్రతిదినం నన్ను ఎదుర్కొంటున్నాడు. ఇదా మారు మనస్సు అంటే? ఇదా మారు మనస్సు అంటే? గతంలో పౌలు మనస్సు ఇలాంటిది కాదే, గతంలో పౌలు స్వభావం ఇలాంటిది కాదే, గతంలో ఇలాంటి నోరు కాదే. ఇప్పుడేంటి మారు మనస్సు? ఈ వచనాలు ధ్యానించినప్పుడు అనిపించింది, అసలు ఇది భక్తే కాదు మనం చేసేది. మనం వాళ్ళ దగ్గర కూడా లేం, నర్సరీలో ఉన్నాం. ఎక్కడున్నామండి? వాళ్ళ దగ్గర కూడా లేం, మనం నర్సరీలో ఉన్నాం. అందుకే ఆయన చేయి పట్టుకొని మనల్ని దిద్దిస్తున్నాడు, చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. అయినా మనం చిన్నపిల్లవాడు చేతిని విదిలించుకుని దూరంగా వెళ్ళిపోతున్నాం. అవమానాల్లో, నిందలలో, శ్రమలలో, శోధనలలో ఇంటింట మానక సువార్త పరిచర్య చేస్తున్న పౌలుది మారు మనసు అయితే మందే మనస్సు. ఈ మనసు పట్టుకుని ఎగేసుకుంటూ పరలోకి వెళ్ళిపోతామా? ఈ మనసు పట్టుకుని ఆశీర్వాదాల దగ్గరికి వెళ్ళిపోతామా? ఈ మనసు పట్టుకుని పరిగెత్తుకుంటూ పరలోకానికి ఎక్కేస్తామా అంటే మెట్టు కూడా ఎక్కలేం. కానీ మనం ఎక్కామనుకున్న మెట్లన్నీ నకిలీ మెట్లే. మనం వేసుకుంటున్నాం అనుకున్న మెట్లన్నీ, నేను ప్రార్థననే మెట్టేశాను, అడిగేసి చూడు. నేను విశ్వాసం అనే మెట్టేశాను, అడిగేసి చూడు. నేను బోళ్ళంతా పరిచర్యనే మెట్లేశాను, అడిగేసి చూడు. నకిలీ మెట్లు ఏమైపోతాయ్యా? నకిలీ మెట్లు పైకెక్కడానికి అవకాశాన్ని ఇస్తాయా? చాలా చోట్ల బిజినెస్ యాడ్స్ దగ్గర ఏం పెడతారంటే పేపర్తో మెట్లు పెడతారు. ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టండి, ఎంత ఎత్తెక్కుతారని పెడతారు. వీళ్ళు ఏదో పెట్టారు కదా అని గబగబా ఒక కింద మెట్టు మీద వేసారనుకోండి, ఏమవుద్ది? మనం పరలోకానికి నకిలీ మెట్లు వేసుకుని మురిసిపోతున్నాం. పరలోకానికి ఏ మెట్లు వేసుకుని మురిసిపోతున్నాం? నకిలీ మెట్లు. జాగ్రత్త, ఒకటి ఎక్కగలవేమో, రెండు ఎక్కగలవేమో, చివరిదాకా మాత్రము. మారు మనస్సు అంటే పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందటం, ఈ లోకానికి వేరుగా బ్రతకటం. మారు మనస్సు అంటే చెడుతనాన్ని మానుకోవటం, ప్రభువుని వేడుకోవటం. మారు మనస్సు అంటే శ్రమలలో, శోధనలలో వెనుతిరగ స్వార్థ చేయటమే మారు మనస్సు. భక్తుడు వీటన్నిటికీ కలిపి ఒకటే పేరు పెట్టాడు, అదేంటంటే నిజమైన పశ్చాత్తాపం. మారు మనస్సు అంటే ఏంటండి? నిజమైన చేసినటువంటి చెడ్డ పనులన్నిటికీ విచారపడి వాటిని విడిచిపెట్టి మారిన తమ అంతరంగపు మనస్సు యొక్క స్వభావం ప్రకారం మంచి క్రియలను జరిగించటం, మంచి పనులు చేయటమే మారు మనస్సు. నీ క్రియలు బాగున్నాయా? నీ అంతరంగం బాగుందా? నీ అంతరంగం బాగుందా అంటే నాకైతే మీరేం చెప్తారో చెప్పనా, చాలా బాగుందండి. కానీ దేవుడి ఎదుట మనం అలా చెప్పగలమా? ఎందుకంటే 90వ కీర్తన 8వ వచనం మీరు చదవక్కర్లేదు. మోషే రాసిన కీర్తన కదండి అది. ఎవరు రాసిన కీర్తన అండి అది? మోషే రాసిన కీర్తన. ఆయన ఏమన్నాడో తెలుసా? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ముఖ కాంతిలో ఏం కనపడుతున్నాయి అంటండి? పాపము కాదు, రహస్య పాపములు. ఈ మాట చదివితే వణుకు రావాలి మనకి. బతికున్న వాళ్ళకి ఏయోటి వస్తాయి, బతికలేని వాళ్ళకి ఏమొస్తాయి. కానీ నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే అంతటి వాడే ఈ మాట అంటే, ఈ భూమి మీద నివసించుచున్న వారందరిలో కంటే సాత్వికుడని పేరు పొందిన మోషే లాంటి వాడే ఎంత మాట అంటే, 40 సంవత్సరాల పాటు మన్నాను నీటిని ఆగకుండా ఆకాశం నుంచి భూమి మీదకి తెచ్చిన మోషే లాంటి వాడే ఈ మాట అంటే, నీలో నాలో పాపం లేదని చెప్పుకునే ధైర్యం ఎక్కడదే? నిన్ను నన్ను ఆయన చూడకుండా ఉంటాడా? అసలు ఒక్క మాట ఆలోచించండి. ఆయన ఆత్మ ముందు కనపడంది ఏదైనా ఉందా? ఆయన వాక్యం ముందు కనపడంది ఏదైనా ఉందా? ఆయన వెలుగులో దాచగలిగింది ఏదైనా ఉందా? ఆయన ఆత్మ ముందు దాచలేనిది ఏమీ లేదు, ఆయన వెలుగు ముందు దాచలేనిది ఏమీ లేదు, ఆయన వాక్యం ముందు కూడా దాచలేదంటూ ఏమీ లేదు. కానీ పశ్చాత్తాపం మనలోనే లేదు, మారు మనస్సు అనేది మనలోనే లేదు. మనకి దేవుడు మారు మనస్సు పొందండి అని ఆజ్ఞాపించి విడిచిపెట్టలేదు. ఆ మారు మనస్సును గురించి ప్రతినిత్యం అది మనలో పనిచేయాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే, అదే మన మారు మనస్సు కోసం దేవుడు చేసేది ఏంటి అనే రెండో విషయం
చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం లేదు మొదట రోమాపత్రిక చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించెదవా. ఆయన ఏం చేస్తున్నాడంటండి? మారు మనస్సు పొందటానికి ఆయన అనుగ్రహ ఐశ్వర్యం చెప్పున రోజు మనల్ని ప్రేరేపిస్తున్నాడంటండి. రోజు మనల్ని ప్రేరేపిస్తున్నాడంట. నువ్వేదైనా మాట్లాడుతుంటే నీ లోపల నుంచి అంటాడంట, అమ్మ అది నీకు తగింది కాదురా. నువ్వేదైనా చేస్తుంటే అంటాడంట ఆయన, ఇది నువ్వు చేయదగింది కాదు. ప్రతిరోజు ప్రేరేపణ కలిగిస్తున్నాడంట. ప్రార్థన చేయనే ప్రేరేపణ వద్దే, హుడు అల్లే చెల్లి ముసలం ముచ్చట్లు పెడతావు. వాక్యం చదవాలన్న ప్రేరేపణ కలుగుతుంది, అది విడిచిపెట్టేసి ఇంకోటి చేస్తావు. అక్కడికి వెళ్ళొద్దన్న ప్రేరేపణ వస్తుంది, అక్కడికే వెళతావు. అక్కడ నిలబడొద్దన్న ప్రేరేపణ కలుగుతుంది, అక్కడే నిలబడతావు. అలా మాట్లాడొద్దన్న ప్రేరేపణ కలుగుతుంది, అదే చేస్తావు. కానీ దేవుడు మాత్రం ప్రేరేపించక మానటం లేదు. ఎందుకు ప్రేరేపించడం మానట్లేదో కూడా చెప్తాను తమ్ముడా. ఎందుకు ప్రేరేపించడం మానట్లేదో తర్వాత వచనం చూస్తే, నీ కాఠిన్యమును నేను చదువుతాను. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుని ప్రేరేపణకు లొంగకపోతే ఏం సమకూర్చుకుంటున్నామంట? ఒక దినానికి మార్పు లేని నీ హృదయాన్ని బట్టి, నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, నేను మాట చెప్పనా, నేను ఏడుస్తున్నాను, మేము ఎంత చెప్పినా మీ హృదయాలు మారట్లేదని ఆయనకు ముందే తెలుసు మీ హృదయం కఠినమైందని. ఈ హృదయం యొక్క కాఠిన్యతను బట్టి ఎవరికి నష్టం? ఇప్పుడు నాకా మీకా? మీరు వెనకపోయిన ఎడల మీకే నష్టం. నేను ఎన్నో విషయాల గురించి దుఃఖపడుతుంటే దేవుడు ఇలాంటి సమాధానాలు నాకు ఇస్తూ ఉంటాడు. నువ్వెందుకు కఠినలు అయిపోతున్నారు అనుకుంటున్నావు? వాళ్ళు ఏం సమకూర్చుకుంటున్నారో తెలుసా అంటున్నాడు కదా దేవుడు. మీ కాఠిన్యాన్ని బట్టి, మార్పు పొందని మీ హృదయాన్ని బట్టి, ఎక్కడ మీరు ఆ దినం కోసం ఉగ్రతను సమకూర్చుకుంటారోనని ప్రతిరోజు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను, ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాను, ప్రతిరోజు మీకు అవకాశం నేను. ఏం సమకూర్చుకుంటున్నావని? ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలని కోరుకుంటే మారు మనస్సు పొందు. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటే మారు మనస్సుకు తగిన ఫలము నువ్వు ఫలించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు 2వ మాట కూడా చెప్పేసి 3వ విషయంలోకి వెళ్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఆ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు, దేవుని ఏ మారు మనస్సు అంటండి? జీవార్థమైనటువంటి మారు మనస్సును దయచేశాడని. ఇప్పుడు కొర్నేలి కుటుంబానికి వచ్చిందండి. ఏంటది? జీవార్థమైన. ఎందుకంటే కొర్నేలి నీతి కార్యాలు చాలవు, ధర్మకార్యాలు చాలవు, ప్రార్థన చాలదు, వాక్యం చాలదు, రక్షణ కావాలి, మారు మనసు కావాలని కోరుకున్నాడు కనుక దేవుడు జీవార్థమైనటువంటి మారు మనసు అతనికి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీవార్థమైన మారు మనస్సును దేవుడు దయచేస్తాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? కోరుకోవాలి. నేను మారాలనే కోరిక మొదట ఎవరిలో రావాలి? ఒక దరిద్రమైన మాట చెప్పనా? నన్ను దేవుడే మార్చుకుంటాడన్నాడు. దేవుడే తింటాడు, నేను ఖాళీగా ఉంటాను అనుకోవచ్చు కదమ్మా. దేవుడే చూసుకుంటాడు అని దారి మధ్యలో నడిచి వెళ్ళిపోవచ్చుగా, పరలోకమని వెళ్తావు. ఎందుకు చేయవది? అది నీకేమో శరీరానికి అపాయం, ఆకలే. అది మాత్రం దేవుడే చూసుకోవాలా? నన్ను దేవుడే మార్చుకుంటాడన్నవాడు అంతటి దౌర్భాగ్యుడు లేడు. నేను దేవుని కోసం మారతానన్నవాడు గొప్పవాడు. నేను దేవుని కోసం నిలబడతానన్నవాడు గొప్పవాడు. నేను దేవుని ఎదుట ఉంటానన్నవాడు గొప్పవాడు.
నేను ఒక వాక్యాన్ని చదివాను. మారు మనసు పొంది దేవుని సింహాసనం దగ్గరకు వెళుతున్న ప్రజల కోసమట దేవదూతలు తల ఉంచి నమస్కారం చేస్తాయంట. 24 పెద్దలు దేవుణ్ణి స్తుతిస్తారట. వారు 4 పెద్దలు సింహాసనాలు తీసి వారి తల మీద ఉన్న కిరీటాలు తీసి నేలను పడవేస్తుంటే ఈ మారు మనసు పొందినటువంటి వారు వారి మధ్యలో నుంచి ధైర్యంగా దేవుని సింహాసనం దగ్గరికి నడిచి వెళ్ళిపోతారట. ఏంటి, వాళ్ళ కిరీటాలు మన కోసం తెస్తారా? వాళ్ళు వంగి మనల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారా? వాళ్ళు దారిగా నిలబడి మన కోసం దారి ఏర్పరుస్తారా? ఎంత గొప్ప భాగ్యం ఇది! ఎవరికి అబ్బా నా కోసం కూడా అలాగా ఎవరైనా రెడ్ కార్పెట్ పరిస్తే బాగున్నాను అనుకుంటున్నాం. అక్కడ కార్పెట్ కావాలంటే ఇక్కడ నువ్వు మంచి వ్యక్తివి కావాలి. అక్కడ నీకు ఆ స్థానం కావాలంటే ఇక్కడ నువ్వు దేవుడు కోరుకున్న స్థితిలో ఉండాలి. దేవుడు నువ్వు ఆశపడితే తప్పకుండా జీవార్థమైన మారు మనస్సు. ఏ మారు మనస్సు అంటండి? అది జీవార్థమైనటువంటి మారు మనస్సు. నేను అంటాను, జీవం ఉందా మనలో? జీవం ఉందండి. 3 నెలల క్రిందట వేసిన పాదు ఇప్పుడు పందిరంతా పాకింది జీవం ఉండబట్టి కదమ్మా. 3 నెలల కిందట వేసిన విత్తనం జీవం ఉండబట్టి ఆ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. నీ విత్తనం పడి ఎన్నేళ్ళయింది అమ్మా? నీ విత్తనం వయసు ఎంత? నువ్వు అల్లుకున్న ప్రాంతం ఎంత? నువ్వు ఫలించిన కాయలెన్ని? నువ్వు ఎవరికి ఉపయోగం? నువ్వెవరికి ఉపయోగం? 3 నెలల కింద నీ చేతులతో వేసిన విత్తనాన్నే నువ్వు ఎన్నో ఫలాలు కోరుకుంటే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి నీకు రూపాన్ని ఏర్పరిచి తన ఊపిరినిచ్చి తను కోరుకున్నట్టుగా నిన్ను సృజించి భూమి మీదకి విడిచిపెట్టిన దేవుడు నీలో ఫలాన్ని కోరుకోవటం న్యాయమా అన్యాయమా? ఆ న్యాయవంతుడైన దేవుని ఎదుట నువ్వు ఎలాగున్నావో తెలుసా? మరుగుజ్జు వలే, ఫలాలు లేని చెట్టు వలే, పనికిరాని చెట్టు వలే బ్రతుకుతున్నావు. జాగ్రత్త సుమా. మన దొడ్లో అనే ఆ మొక్కకు చోటు లేకపోతే మనకు పరలోకంలో చోటు ఎక్కడ దొరుకుతుంది? మన ఇంటికే ఆ మొక్క పనికి రాకపోతే దేవుడింటికి ఆ మొక్క ఎలా పనిచేస్తుంది? నువ్వు ఎదగాలని ఆయనకి ఇష్టం. నువ్వు ఫలించాలని ఆయనకి ఇష్టం. నువ్వు మారు మనసు పొందాలని ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం మారు మనసు పొందటం కోసం ప్రేరేపిస్తున్నాడు. దైవజనుని పంపి మారు మనస్సును గురించి బోధిస్తున్నాడు. జీవార్థమైన మారు మనస్సును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు మారు మనస్సు పొందాలంటే మనమేం చేయాలి? సమయం నన్ను దాటి వెళ్ళిపోయింది. యోనా గ్రంథం 3వ అధ్యాయం నేనే చదువుతాను. 9, 10 వచనాలు. ఒకవేళ దేవుడు తన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనిపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నీనివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఆ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు మారు మనసు పొందాలంటే మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? గోనిపట్ట కట్టుకోవక్కర్లే, బూడిదను కూడా పూసుకోవక్కర్లే. మనపూర్వకంగా దేవుని వేడుకొని పశ్చాత్తాప హృదయాలు కలిగి మేలు చేయుట యందు ఉండాలి. చెడుతనమును మానుకుని ఏం చేయాలంట? కీడు చేయటం మాని మనపూర్వకంగా దేవునిని నేను మారు మనస్సు పొందాలన్న ఆశ మొదట ఎవరికి కావాలి? ఎప్పుడు వాళ్ళు మారు మనసు పొందాలి, ఏళ్ళు మారు మనసు పొందాలి కాదు నీ ఆలోచన. నువ్వు మారు మనసు పొందావా లేదా? నువ్వు మారు మనసు పొందావా లేదా? రెండో విషయం కూడా చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతాను. 24, 26 వచనాలు కలిసి ఉంటాయి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఎవరి ఊరిలో నుంచి అంటమ్మా? సాతాను ఊరిలో నుంచి తప్పించుకొని మేలుకోవాలి.
మారు మనసు పొందాలంటే మనం ఏం చేయాలి? ఏ ఉరిలో పడేసిందో సాతాను నిన్ను, తాగుడనే ఉరిలో పడేసిందా, పాపం అనే ఉరిలో పడేసిందా, ముసలమ్మ ముచ్చట్లనే ఉరిలో పడవేసిందా, వ్యసనం అనే ఉరిలో పడవేసిందా, లేక లోక స్నేహం అనబడిన ఉరిలో పడవేసిందా? ఆ ఉరిలో నుంచి తప్పించుకుని ఏం చేయాలంటే మేలుకోవాలంట. ఆత్మీయ నిద్రలో ఉన్నారు వీళ్ళు, మృతమైన వారుగా ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు? మేలుకోవాలంట. అలా మేలుకోవాలని అట్టివారి కోసమే మారు మనస్సును సిద్ధపరిచానని దేవుని వాక్యము. అందుకోసమే దేవుడు అంట ప్రభు దాసుల్ని వారి మధ్యలోకి పంపించాడంట. వారు సాత్వికముతో జగడమాడక, నొప్పించబడుతున్నా బాధించబడుతున్నా వారి మేలు కొరకై అనేక విషయాలను బోధించుచు నడవవలెను అని రాసింది. అంతేగాని దైవజనుడికి శపించటం రాక కాదండి, దైవజనులకి శిక్షించటం రాక కాదండి, దైవజనులు ఎదురు తిరగటం రాక కాదండి. ఏం చేయాలని రాశాడు ఇక్కడ? ఓర్పుతో, ఓపికతో, సహనముతో వారికి బోధించవలెను. మిమ్మల్ని గద్దించటం వల్ల నాకేమి లాభం రాదు, మిమ్మల్ని జగడమాడటం వల్ల నాకేమి అధికారం రాదు. కానీ దేవుడు నీతిమంతుడని గుర్తించిన మనము తప్పకుండా మనలో ఉన్న అవినీతిని గుర్తించాలి, మనలో ఉన్న దుర్నీతిని గుర్తించాలి, మనలో ఉన్న ఆయాస్కరమైనటువంటి మార్గముల నుంచి మనం తప్పించబడాలి. అందుకోసం కొన్నిసార్లు బెత్తము వాడాలి, కొన్నిసార్లు చేతిని కూడా నోటిని కూడా వాడాలి. ఇంకొక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. మారు మనస్సు కలిగిన వ్యక్తికి ఏ విషయంలో దుఃఖపడాల్సిన పని? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ దుఃఖం అండి ఇది? అన్నిటికీ ఏడ్చి ఏడుపుని దైవ చిత్తానుసారమైన దుఃఖం అనకండి. దేవునిలో నేను సరిగా లేననే దుఃఖం కావాలి, దేవునిలో నేను ఎదగాలనే దుఃఖం కావాలి, దైవీకమైన జీవితం కావాలనే దుఃఖం కావాలి, దైవీకమైన సహవాసం కావాలనే దుఃఖం కావాలి, దైవ చిత్తంగా నేను నడుచుకోవాలనే దుఃఖము. భౌతికంగా ఏది మనతో రాదు, భౌతికంగా ఏది మనతో ఉండదు. నువ్వు బాగున్నావు అంటే బయటికి బాగుండటం కాదు, నీ అంతరంగం బాగుండాలి, నీ మారు మనస్సు బాగుండాలి. ఎవరైనా నువ్వు మారు మనస్సు పొందావా అంటే నేను చెప్పటం కాదు, కాసేపు నాతో ఉండు అనేలా ఉండగలగాలి. నేను చెప్పటం కాదు, ఒక్కసారి కొన్ని రోజుల పాటు నాతో ఉండు, లేకపోతే నా జీవితానికి మార్పు చెప్తాను, నేను మారు మనసు పొందాను అనటానికి సాక్ష్యం నీ ముందు నేను ఇలా నిలబడటమే అని చెప్పగలగాలి. మారు మనస్సు కలిగి ఉండటం అంటే మనిషి మారటం కాదు, మనస్సు మారాలి, క్రియలు మారాలి. అలా మారు మనస్సు పొందినటువంటి వ్యక్తుల పట్ల దేవుని గొప్ప ఉద్దేశం నెరవేర్చబడుతుంది. నువ్వు మారు మనస్సు పొందావా, దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడు. నువ్వు మారు మనస్సు పొందావా, నీ స్థితిగతులు మారుస్తాడు. నువ్వు మారు మనస్సు పొందాడా, నీ సమస్యలు మారుస్తాడు. నువ్వు మారు మనస్సు పొందావా, నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు మారు మనస్సు పొందావా, నీ అంధకారాన్ని వెలుగుగా మారుస్తాడు. నువ్వు మారు మనస్సు పొందావా, నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలను జరిగిస్తాడు. కానీ ప్రార్థన చేస్తూ మనస్సు మారకుండా, మందిరానికి వస్తూ మనస్సు మారకుండా, వాక్యాన్ని వింటూ మనస్సు మారకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుని బ్రతుకుతున్నావా, ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. జాగ్రత్త. ఆ ఉగ్రత ఎప్పుడు, ఏ రీతిగా, ఎక్కడ, ఎలా దాచబడి ఉందో, ఏ వైపున ముంచుకొస్తుందో తెలియదు. గత కాలంలో ఒక 2 సంవత్సరాలు కరోనాను చూసాం. అప్పుడు మనుషుడికి ఎంత డబ్బులుందో గుర్తురాలే, ఎన్ని ఎకరాలు ఉన్నాయో గుర్తురాలే, ఎంత బలం ఉందో గుర్తురాలే. బతికితే చాలు, ఈ సంవత్సరం ఈ నెలలో బ్రతికితే చాలు, కనీసం నేను ఉంటే చాలన్న ఆలోచనే వచ్చింది. ఒక చిన్న వైరస్ మనిషి జీవితాన్ని అంత మారిస్తే దేవుని మాట నేను ఎందుకు మార్చడం లేదు? నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ 2026 సంవత్సరం నేను మారు మనసు పొందుతాను. ఈ 2026 సంవత్సరం నేను మారు మనసు చెందిన బిడ్డనవుతాను. నా మనస్సు మారలేదు, మందిరానికి వెళ్ళాను కానీ, నేను ఏది మార్చుకోలేదు. ప్రార్థన చేశాను, నా నోరు మారింది కానీ నా మనస్సు మారలే. నా కళ్ళు బైబిల్ చూసాయి కానీ లోకం చూడటం మానలే. నా అడుగులు మందిరం వైపు నడిచాయి కానీ లోకంలో నడవటం మారలే. నేను మారానని చెప్తున్నది మనుషులకే కానీ దేవునికి కాదు.
నా మార్పు మనుషులకే పరిమితం కానీ దేవునికి పరిమితం కాదు. చాలామంది అదే ప్రయత్నం, మనుషుల ముందే మనుషుల ముందే మనుషుల ముందే. దౌర్భాగ్యం. దేవుని ముందు నువ్వేమై ఉన్నావు? దేవుని ముందు నువ్వు ఎలాంటి వ్యక్తివి? దేవుని ఎదుట నీ సాక్ష్యం ఎలాంటిది? నీ జీవితాన్ని పరలోకం చేర్చుకోవటానికి నకిలీ మెట్లు వేసుకోవద్దమ్మా. ఆ నకిలీ మెట్లు మళ్ళీ తిరిగి నిన్నే ప్రమాదంలో పడేస్తాయా లేదా? సరిగా లేని నిచ్చినెక్కావు, కింద పడతావా పైకి వెళ్తావా? ఎవరికి ప్రమాదం అది? మనం అలాంటి మెట్లు వేసుకోవద్దు. భక్తి విశ్వాసాలతో కూడిన మెట్లతో, మారు మనస్సు అనుభవంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడు పరలోకం మన గమ్యం, నిత్య జీవం మన సహవాసం, భౌతికమైన ఆశీర్వాదాలు ప్రభువు ద్వారా మనకి సాధ్యం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఎవరైతే నాకు మారు మనసు కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నేను పరిపూర్ణంగా మారు మనసు పొందాలనుకుంటున్నానని ఆశపడతారో, మీ జీవితంలో ఉన్న అపరాధం మీ జీవితంలో తొలగించుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. మారు మనసు అంటే బాప్తిస్మం కాదు, మారు మనసు అంటే సంఘ సభ్యత్వం కాదు, మారు మనసు అంటే దేవుని పిల్లల ముద్ర కాదు. నీ క్రియలిచ్చే సాక్ష్యం మారు మనస్సు, నీ వినయం మారు మనస్సు, నీ విధేయత మారు మనస్సు, మాటి మాటికి గోజాడే నీ తగ్గింపు మారు మనస్సు. అయ్యో మా ప్రభు, ఎంతోమంది కళ్ళ ముందు కనపడుతున్నారు నాయన. నేను మోసపోయినా నువ్వు మోసపోవు తండ్రి. నీ వాక్యపు వెలుగులో అన్నీ స్పష్టంగా కనపడతాయి తండ్రి. నీ ఆత్మ వెలుగులో అన్నీ తేటపరచబడతాయి నాయన. మాతో మాట్లాడుతున్న దేవుడా, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా, మాకు సహాయం చేస్తున్న దేవుడా. ఆ నినివే పట్టణస్థులకి నిజమైన మారు మనస్సు వచ్చింది, కానీ యోనా కంటే గొప్పవాడు మాతో మాట్లాడుతున్నాడు నాయన. ఒకరోజు యోనా మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందారు నాయన. నువ్వెన్నిసార్లు మాట్లాడుతున్నా మాలో మారు మనసే లేదు ప్రభువా. ఒక్కరోజు యోనా ప్రకటిస్తే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు నాయన. కీడు చేయటం మానేశారు నాయన, బలాత్కారాన్ని విడిచిపెట్టారు నాయన, చెడుతనానికి దూరంగా ఉన్నారు నాయన. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు మనపూర్వకంగా తండ్రి. ఎంత ప్రార్థన వాళ్ళు చేశారంటే దేవుడే పశ్చాత్తాపుడై వారికి ఇంకా కీడు చేయక మేలు చేయటం మొదలుపెట్టాడు నాయన. నిన్ను చూసి ఎప్పుడైనా దేవుడు అయ్యో అనేలా నువ్వు ఉన్నావా? దేవుడు నీ మీద జాలిపడేలా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను బట్టి పశ్చాత్తాపడేలా నువ్వు నిలబడగలుగుతున్నావా అంటే ఎక్కడా, ఎందులో, ఎలాగా? మాకే కనపడింది, నీకెక్కడ కనపడుతుందయ్యా? మేమే చూడలేనిది నువ్వెక్కడ చూస్తావయ్యా? అయ్యా తండ్రి, ప్రభువా, దేవా, ఇది ఈ సమయం మారు మనసు పొందే సమయం. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్నారు కనుక నీ సన్నిధిలో, నీ సముఖంలో మా అందరితో మీరు మాట్లాడండి. మా కన్నిటికి ప్రతిఫలం ఇవ్వండి. ఈ సంఘం పురుషులు కోల్పోయింది నాయన. అనేక మందితో నింపబడే ఈ ఖాళీ కుర్చీలు సాక్ష్యమిస్తున్నాయి తండ్రి. మరలా తిరిగి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నిలబడాలని ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాయి ప్రభు. మారు మనస్సు చేత తమ పురుషుల్ని రాబట్టుకునే స్త్రీలను లేవనెత్తండి. మారు మనస్సు చేత తమ పురుషులు ప్రభువుకు అప్పగించుకునే స్థితిని దయచేయండి. మీ ఆత్మతో, శక్తితో మమ్మల్ని అభిషేకించి, మేము బాగుండటం అంటే మొదట మాలో ఉన్న నువ్వు బాగుండటమేనని నేర్చుకొని మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా ఉంచండి. యేసు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.